వందల అప్లికేషన్స్ అయితే నేను పంపుతున్నాను డైలీ గూడా. చాలా కంపెనీస్‌కి అప్లై చేస్తున్నాను. నాకైతే కెరియర్‌లో నెక్స్ట్ లెవెల్‌కి స్విచ్ అవ్వాలనుంది. లేకపోతే నాకు కెరియర్ గ్యాప్ ఉంది. బట్ నేను ఎంతమంది రిక్రూటర్స్‌కి పంపించినా సరే వాళ్ళైతే మినిమమ్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అంటే ఇవ్వరు ఫ్రెండ్స్ ఎప్పుడు గూడా. ఎందుకంటే మన రెజ్యూమే అనేది లేకపోతే మన యొక్క ఆన్‌లైన్ ప్రెజెన్స్ అనేది అక్కడ స్టాండ్ ఔట్ అవ్వడం లేదు. క్లియర్ కట్‌గా రీజన్ ఇదే అన్నమాట. సో, ఎన్ని కంపెనీస్‌కి మనం అప్లై చేస్తున్నాం, ఎంతమందిని అప్రోచ్ అయినా సరే మనకి రిజెక్షన్ రావడానికి కారణం ఏంటంటే మనం స్టాండ్ ఔట్ అవ్వట్లేదు. ఒకటే రీజన్ అన్నమాట. సో, ఎలా స్టాండ్ ఔట్ అవ్వాలి? స్టాండ్ ఔట్ అయ్యేలాగా నా రెజ్యూమే నేను ఎలా మార్చుకోవాలి అనే దానికి ఈ వీడియోలో ఒక 8 టిప్స్ అయితే మీకు చెప్తానన్నమాట. సో, ఈ 8 టిప్స్‌లో ఏ ఒక్కటి మీకు హెల్ప్ అవుతుందా? లేకపోతే ఇది నాకు తెలీదు, కొత్తగా ఉంది. నాకైతే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుందని మీకు అనిపిస్తే డెఫినిట్‌గా అయితే ఈ వీడియోనైతే చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ సబ్స్క్రైబ్ చేసుకోండన్నమాట. సో, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిందేమంటే ఏటీఎస్ అనే దాని గురించి మీరు కొద్దిగా ఎక్కువ తెలుసుకోండన్నమాట. ఈ ఏటీఎస్ అంటే ఏంటంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. దీనివల్ల ఏమంటే కంపెనీస్‌కి వాళ్ళ ఓన్‌గా కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట. దాన్ని యూజ్ చేసి రోజు వచ్చే వందల లేకపోతే వేల రెజ్యూమెస్‌ని వాళ్ళు ఫిల్టర్ ఔట్ చేస్తుంటారన్నమాట. సో, ఫస్ట్ క్రైటీరియా మనందరికీ తెలిసే ఉంటుంది. ఏమంటే మనం లింక్డ్ఇన్‌లో గనుక ఎవరైనా జాబ్స్ ఎక్కువ అప్లై చేస్తున్నట్టయితే వాళ్ళు చూస్తారు. మీరైతే ఒక లెస్ థాన్ 1 ఎంబీ ఉన్న ఫైల్ అయితే మీరు అప్లై చేయండి అని చెప్పి అప్‌లోడ్ చేయండి అని చెప్పి. సో, ఎందువల్ల ఇట్లా అంటే తక్కువ ఫైల్స్ ఉంటే వాళ్ళకి కూడా ఏమంటే అది డౌన్‌లోడ్ చేసుకోవడమో లేకపోతే వ్యూ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో, నేను మీకిచ్చే హంబుల్ రిక్వెస్ట్ సజెషన్ ఏంటంటే ఇక్కడ దయచేసి దాని మీద అనవసరమైన గ్రాఫిక్స్ అన్నీ యాడ్ చేయొద్దు. యాడ్ చేస్తే మీకు ఇమేజ్ యాడ్ చేయండి. అంతే తప్పితే ఇంక ఎక్స్‌ట్రాగా ఏదో రంగురంగుల బొమ్మలు గాని, లేకపోతే అటువంటివైతే పెట్టొద్దనమాట మీ రెజ్యూమే మీద. ఎందుకంటే నేను చాలా రెజ్యూమెస్ చూసాను అలాంటివి. కొన్ని ఐకాన్స్ పెట్టడము, లేకపోతే కొన్ని రకాల ఆహ్, పిక్చర్స్ అట్లాంటివి పెట్టడం చేస్తుంటారు. అవన్నీ కూడా డిలీట్ చేసేయండి. అవన్నీ పెట్టొద్దనమాట. అట్ ద సేమ్ టైమ్ కొన్నేమంటే మనకి జాబ్ అనలిటిక్స్ ఇట్లాంటి కొన్ని క్రోమ్ ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయనమాట. సో, ఇవేం చేస్తాయంటే మీరు ఒక పర్టిక్యులర్ జాబ్‌ని అప్లై చేస్తున్నప్పుడు, ఆ పర్టిక్యులర్ జాబ్‌కి మన రెజ్యూమే ఎంత రిలవెంట్‌గా ఉంది? లేకపోతే ఆ పర్టిక్యులర్ జాబ్‌లో ఉన్న కీవర్డ్స్ నీ రెజ్యూమేలో ఉన్నాయా లేదా? ఎంతవరకు మ్యాచ్ అవుతుందో లేదని చెప్పి మనకు చెప్తాయన్నమాట. సో, ఇటువంటి క్రోమ్ ఎక్స్‌టెన్షన్ అయితే మీరైతే యాడ్ చేసుకొని, చెక్ చేసుకోండి మీ అంతట మీరే. సో, నేనెందుకు చెప్తాను, ప్రతి వీడియోలో మీకు చెప్పేదేమంటే, ఒక జాబ్‌కి మీరు అప్లై చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా మీ రెజ్యూమేనైతే మీరు టైలర్ చేసి పంపించడం అన్నమాట. సో, వాళ్ళు కొన్ని స్కిల్స్ పెడతారు మాకు ఈ స్కిల్స్ కావాలి అని చెప్పి. ఆ స్కిల్స్ అన్నీ మీ రెజ్యూమేలో ఉన్నాయా లేదా అని చెప్పి మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇటువంటి వెబ్‌సైట్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ నాకు తెలిసిందేమంటే జాబ్ అనలిటిక్స్ అని చెప్పి ఒకటి ఉంటదన్నమాట. కాబట్టి నేను కిందన మీకు లింక్ అయితే మెన్షన్ చేస్తాను. సో, దీని ద్వారా ఏమంటే మీరు ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోండి. ఎంతవరకు అయితే నా రెజ్యూమే మ్యాచ్ అవుతుంది దీనికి అని చెప్పి మీరు చెక్ చేసుకోండన్నమాట. చెక్ చేసుకొని దాని ద్వారా మీరంటే క్యూరేట్ చేసుకోండి మీ రెజ్యూమేని. క్యూరేట్ చేసుకొని ఆ పర్టిక్యులర్ జాబ్‌కైతే మీరు అప్లై చేయండి. అప్పుడు మీకు ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట మీ రెజ్యూమే సెలెక్ట్ అవ్వడానికి. సో, సెకండ్ థింగ్ ఏమంటే మనమందరం గూడా చాలా రోల్స్‌లో పనిచేస్తుంటాం. చాలా ప్రాజెక్ట్స్‌లో పనిచేస్తుంటాం. చేసినప్పుడు ఏం చేస్తామంటే సపోజ్ మీరొక ప్రాజెక్ట్ లీడ్. మీరొక ప్రాజెక్ట్‌ని లీడ్ చేశారు. చాలామంది ఏం చేస్తారంటే నేను ఈ ప్రాజెక్ట్‌లో సో అండ్ సో ప్రాజెక్ట్‌లో లీడ్ కింద పనిచేశానని చెప్తారు. ఏంటి దానివల్ల యూజ్ ఏంటి? మీరు లీడ్ కింద పని చేశారని తెలుస్తుందంటే. దానివల్ల ఏం ఇంపాక్ట్ అయింది? కంపెనీకి ఏంటి ఉపయోగం మీరు లీడ్‌గా పనిచేయడం వల్ల? లేకపోతే ప్రాజెక్ట్ వల్ల మీరు కంపెనీకి ఎంత రెవెన్యూ జనరేట్ చేశారు? లేకపోతే ఏ టిపికల్ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేశారు? ఇటువంటివన్నీ కూడా మెన్షన్ చేయాలన్నమాట. మీరు క్లియర్‌గా మెన్షన్ చేయండి. మీరు సాధించిన సపోజ్ మనకు స్టార్ ఫార్మాట్ అని ఉంటుంది. సిట్యుయేషన్, టాస్క్, యాక్షన్ తర్వాత రిజల్ట్ అని చెప్పి. సో, మీరు చేసినా సరే అచీవ్‌మెంట్ ఏం సాధించినా సరే ఈ స్టార్ ఫార్మాట్‌లో ఉండేలా చెక్ చేసుకోండన్నమాట. అంటే సో అండ్ సో సిట్యుయేషన్‌లో నేనైతే మాకొక టాస్క్ ఇచ్చారు. టీమ్ లీడ్ కింద నేనేం చేశానంటే అదొక 50 సెకండ్స్ పట్టే ఒక అప్లికేషన్ ప్రాసెస్‌ని లేకపోతే రెస్పాన్స్ టైమ్‌ని నేనొక 5 సెకండ్స్‌కైతే నేను తగ్గించాను. సో, ద్వారా 45 సెకండ్స్ టైమ్ అయితే నేను ఎఫర్ట్ అయితే సేవ్ చేయగలిగాను అని చెప్పి క్లియర్ కట్‌గా కొద్దిగా మెన్షన్ చేయండి అన్నమాట. 2-3 లైన్స్‌లో మీ రోల్ ద్వారా మీ యొక్క ఎఫిషియన్సీ, మీ యొక్క స్కిల్స్ ద్వారా మీరు ఏం అచీవ్ చేశారన్నది కొద్దిగా మెన్షన్ చేయండి అన్నమాట. క్లియర్‌గా మెన్షన్ చేయండి అన్నమాట. మీ ప్రతి రోల్‌లో మీరు ఏం చేసిన మీ పార్ట్ అనేది మెన్షన్ చేయండి అన్నమాట. సో, దానివల్ల రిక్రూటర్‌కి ఏంటంటే ఓకే. ఇతను ఇంత ఇంపాక్ట్‌ఫుల్‌గా పనిచేసాడు. ఇంత రెవెన్యూ లేకపోతే ఇంత ఎఫర్ట్ అయితే తగ్గించగలిగాడు ఇతను అని చెప్పి మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ అయితే వస్తుందన్నమాట. సో, ఈ విధంగా స్టార్ ఫార్మాట్ అయితే ఫాలో అయ్యి మీరైతే మీ యొక్క ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డిస్‌ప్లే చేయండి మీ రెజ్యూమేలో. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు రెజ్యూమేలో ఏం చేస్తారంటే చాలామంది ఏం చేస్తారంటే లింక్డ్ఇన్ యూఆర్ఎల్ పెడతారు, గిట్‌హబ్ యూఆర్ఎల్ పెడతారు, లేకపోతే మీ పర్సనల్ పోర్ట్‌ఫోలియో యూఆర్ఎల్ పెడతారు, మీ ఈమెయిల్ పెడతారు, ఫోన్ నంబర్ పెడతారు. ఇవి కదా మాక్సిమం అందరూ పెట్టేవి. ఊరికే పెడతారంతే పీడీఎఫ్ ఫైల్‌లో. బట్ దయచేసి ఏం చేస్తారంటే వీటన్నిటిని కూడా క్లిక్కబుల్ చేయండి. సో, రెజ్యూమే ఓపెన్ చేసిన తర్వాత హెచ్ఆర్ మీ లింక్డ్ఇన్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే ఇట్ షుడ్ డైరెక్ట్‌లీ టేక్ హిమ్ టు యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ పేజ్ అన్నమాట. ఆ విధంగా మీరైతే చేయండి. మీ యొక్క గిట్‌హబ్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే అది వాళ్ళని గిట్‌హబ్ ప్రొఫైల్‌కి తీసుకెళ్ళాలి. అలానే మీ ఈమెయిల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఈమెయిల్ అనేది ఓపెన్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ మీ యొక్క నంబర్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా అతను ఫోన్‌లో గనుక ఓపెన్ చేస్తున్నాడనుకోండి. మీ నంబర్ మీద క్లిక్ చేస్తే అతని యొక్క డయల్ ప్యాడ్ మీద మీ నంబర్ వెళ్ళాలన్నమాట. సో, ఆ విధంగా మీరు ప్రతీది కూడా క్లిక్కబుల్ చేయండి. సో, ఇలా చేశారంటే మీరు హెచ్ఆర్‌కి అది కాపీ చేసి మళ్ళా వెతుక్కునే పనైతే తప్పించగలుగుతారు. అట్ ద సేమ్ టైమ్ ఆ టైమ్ అనేది సేవ్ అవుతుంది కాబట్టి హెచ్ఆర్ కూడా ఇంప్రెస్ అవుతాడన్నమాట. ఓకే. ఇతనైతే కొద్దిగా రెజ్యూమే మీద ఎఫర్ట్ పెట్టాడు. పెట్టి నాకైతే పని తగ్గించడానికి చూసాడు. సో, మనమైతే కన్సిడర్ చేద్దాం అని చెప్పి అనుకుంటాడన్నమాట హెచ్ఆర్. సో, ఈ విధంగా మీరు పెట్టే ప్రతి యూఆర్ఎల్ మీ రెజ్యూమ్‌లో పెట్టే ప్రతి యూఆర్ఎల్‌ని కూడా మీరైతే క్లిక్ అయ్యేలా చేయండి. సో, అది క్లిక్ చేస్తే యాక్షన్ షుడ్
హ్యాపెన్ అనమాట. సో, ఆ విధంగా అయితే ట్రై చేయండి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మీ రెజ్యూమేలో దయచేసి ఎటువంటి గ్రామటికల్ మిస్టేక్స్ ఏవి లేకుండా ఉండేలా చూడండి అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇన్కన్సిస్టెంట్ ప్యాటర్న్స్ కూడా డిలీట్ చేయండి అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఒకసారి పారాగ్రాఫ్ రాస్తాడు, నెక్స్ట్ టేబుల్ పెడతాడు, మళ్ళీ పారాగ్రాఫ్ రాస్తాడు, ఎందుకో తెలియదు. ఒకలానే మెయింటైన్ చేయండి మొత్తం అంతా కూడా. కొంతమంది ఏం చేస్తారంటే స్టార్స్ పెడతాడు. స్కిల్స్ అని బట్టి సపోజ్ ఒక హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అని చెప్పేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నాకు వచ్చిన స్కిల్స్ అని చెప్పి స్టార్స్ పెడతాడు. ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ గివింగ్ ద స్టార్స్? ఏంటి స్టార్స్ మీనింగ్ ఏంటి? కొంతమంది ఎట్లా పెడతారంటే 5 స్టార్స్ పెడతాడు, 3.75 స్టార్స్ ఫిల్ చేస్తాడు. అంటే మిగిలిన 0.25 స్టార్స్ దేని వల్ల ఫిల్ చేయలేదు? లేకపోతే మిగిలిన 1.25 స్టార్స్ ఎందువల్ల ఫిల్అప్ చేయలేదు? ఎందువల్ల అంటే దేని బేస్ చేసుకుని మీరు చేస్తారు? ఇటువంటి స్టార్స్ కానీ ఇలా గీతలు పెట్టాలి కానీ ఇటువంటి పెట్టద్దు అనమాట. ఎందుకంటే చాలా ఇర్రెలవెంట్ గా ఉంటుంది అనమాట. సో ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ గివింగ్ దట్ రేటింగ్ అనమాట. సపోజ్ మిమ్మల్ని కొంతమంది ఇంటర్వ్యూవర్స్ కూడా అడుగుతుంటారు అనమాట, ఆ రేట్ అవుట్ ఆఫ్ 10 అంటాడు. అవుట్ ఆఫ్ 10 అంటే అంటే ఇప్పుడు మీరు 7 అవుట్ ఆఫ్ 10 అని చెప్పినా అంటే మీరు ఏమంటే 10 క్వశ్చన్లు అడిగితే 7 క్వశ్చన్స్ చెప్పేస్తారా? అట్లా కాదు కదా. ఎందుకు అడుగుతారో తెలియదు అనమాట. అది చాలా ఇర్రెలవెంట్ క్వశ్చన్ అది. అట్ ద సేమ్ టైం అది రెజ్యూమేలో పెట్టడం కూడా నాకు తెలిసినంత వరకు ఇర్రెలవెంట్ అనమాట. సో ఇటువంటివి అయితే పెట్టడం అయితే తీసేయండి అనమాట. అట్ ద సేమ్ టైం చెప్పాం కదా, కన్సిస్టెంట్ ఫార్మాట్ అయితే మెయింటైన్ చేయండి. మీరు ఫస్ట్ నుంచి పారాగ్రాఫ్స్ పెడుతుంటే చివరి దాకా పారాగ్రాఫ్స్ మెయింటైన్ చేయండి. ఫస్ట్ నుంచి టేబుల్స్ పెడుతున్నట్టయితే చివరి దాకా టేబుల్సే పెట్టండి. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా ఒక కంప్లీట్ ఒక కన్సిస్టెంట్ గా ఉండే ఫార్మాట్లో అయితే మీరు రెజ్యూమేని డ్రాఫ్ట్ చేయండి అనమాట. సో ఇది నెంబర్ 4 అనమాట. నెంబర్ 5 వచ్చేసి ఇప్పుడు ఇంతవరకు మనం బాగానే చేస్తాం, రెజ్యూమే అంతా బాగానే పెట్టుకున్నాం. నెక్స్ట్ మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీరు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏమంటే మీరు దయచేసి ఒక ప్రొఫెషనల్ గా ఉండే ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోండి మీ లింక్డ్ఇన్ లో. ఎందుకంటే చాలా మంది ఏమంటే వాళ్ళ కుక్కలతోటి, వాళ్ళ పిల్లలతోటి, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఉన్న పిక్చర్స్ పెడుతుంటారు. ఏం ఫేస్బుక్ కాదు కదా ఫ్రెండ్స్, లింక్డ్ఇన్. ఎందుకంటే కంపెనీస్ వచ్చి మిమ్మల్ని చూస్తాయి అక్కడ మీరు ప్రొఫెషనల్ గా ఉన్నారా లేదా అంటే మరీ డెడికేటెడ్ గా చూస్తారని నేను చెప్పడం లేదు. బట్ ఏమంటే మనంతటా మనకే ఉండాలి అది, నేను కొద్దిగా ప్రొఫెషనల్ గా కనబడాలని చెప్పి. లేదా మీరు కొద్దిగా ప్రొఫెషనల్ గా ఉంటే ప్రొఫైల్ పిక్చర్ తీయించుకోండి, ఒక ఫోటో షూట్ తీయించుకోండి, లేకపోతే ఒక మంచి ఫోటో పెట్టుకోండి. అంతే తప్పితే ఫ్రెండ్ ఫోటో పక్కన పెట్టి మై లైఫ్ మై రూల్స్, మై ఫ్రెండ్ మై లైఫ్ ఇట్లాంటివి పెట్టద్దు అనమాట. కొటేషన్ అట్లాంటివి పెట్టదు. ఇది ఫేస్బుక్ కాదు కదా, లింక్డ్ఇన్ ఇట్లాంటిది. సో ఏమంటే కంపెనీస్ వచ్చి మనల్ని చూస్తున్నాయి కాబట్టి, మన కెరీర్ కి ఒక ఆపర్చునిటీ వస్తున్నాయి కాబట్టి ఒక మంచి ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోండి. మంచి అబౌట్ సెక్షన్ లో మంచి డీటెయిల్స్ పెట్టుకోండి. మీరు ఏంటి, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఏం చేశారు, అలానే మీ యొక్క డిస్క్రిప్షన్ లో వచ్చేసి మీ ఏ ప్రాజెక్ట్స్ ఏ కంపెనీలో పనిచేశారు ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో అయితే పెట్టడానికి ట్రై చేయండి అనమాట. సో హెచ్ఆర్ ఒకవేళ మీకు చూసి మీ రెజ్యూమే చూసి మీ ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్కి వచ్చారంటే వాళ్ళకి చూడగానే చాలా రిలవెంట్ కనబడాలన్నమాట. ఓకే, చాలా బాగుంది ఇతని ప్రొఫైల్, సో మనం అయితే కన్సిడర్ చేద్దాము. ఇతను రెజ్యూమేలో పెట్టిన దానికి అట్ ద సేమ్ టైం లింక్డ్ఇన్ లో పెట్టిన దానికి చాలా సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. సో అదే మెయింటైన్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం మీరు ఏం చేస్తారంటే మనకి లింక్డ్ఇన్ లోనే మనకు రెజ్యూమేని అటాచ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో మీరు ఏ రెజ్యూమే అయితే అప్లై చేస్తారో అదే రెజ్యూమే మీ యొక్క లింక్డ్ఇన్ లో కూడా ఉండేలా చూసుకోండి అనమాట. సో ఇంప్రెస్ అవుతారు వాళ్ళు, ఓకే చాలా కన్సిస్టెంట్ గా ఉంది మొత్తం అంతా కూడా, ఇతనైతే మొత్తం అంతా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తాడని చెప్పి ఒక ఇంప్రెషన్ అయితే వస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం మీరు ఏం చేస్తారంటే మీ లింక్డ్ఇన్ లో పోస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, డైలీ కొద్దిగా యాక్టివ్గా ఉండండి అనమాట. అట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఏమంటే ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, బట్ నేను ఫాలో అయ్యేది ఏమంటే, నేను చేసేది ఎక్కువ ఏంటంటే మీరు ఒక న్యూస్ లెటర్ అయితే క్రియేట్ చేయొచ్చు. మీకు ఆ విషయం తెలుసా? లింక్డ్ఇన్ లో మీ అంతటి మీరే ఒక న్యూస్ లెటర్ ని, అది డైలీ అవ్వచ్చు లేకపోతే వీక్లీ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు, ఒక మ్యాగజైన్ లాగా మీ అంతటి మీరే మీ యొక్క ఫైండింగ్స్ అన్ని కూడా ఒక న్యూస్ లెటర్ లో పెట్టి మీరైతే పోస్ట్ చేయొచ్చు అనమాట. మీరు ఆలోచించండి ఒకసారి, ఇటువంటి ఇనిషియేటివ్స్ మీరు చేసి మీ యొక్క రెజ్యూమేలో కనుక పెట్టుకున్నారంటే ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇటువంటి కొత్త కొత్త ఇనిషియేటివ్స్ మీరు స్టార్ట్ చేయండి అనమాట. స్టార్ట్ చేసి పెట్టండి. నాకు ఈ పర్టికులర్ టాపిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నాకు డెవలప్మెంట్లో జావా మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, పైథాన్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది, డేటా సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో నేను ఏం చేస్తానంటే వరల్డ్లో అక్రాస్ గ్లోబ్ జరుగుతున్న ఇన్నోవేషన్స్ కానీ ఇవన్నీ కూడా తెలుసుకుని అవి ఇంకా నా నెట్వర్క్లో ఉన్న వరకు తెలుసు, నేను ఏం చేస్తానంటే ఒక న్యూస్ లెటర్ అనేది నేను డైలీ పబ్లిష్ చేస్తాను లేకపోతే వీక్లీ పబ్లిష్ చేస్తాను అని చెప్పి మీ రెజ్యూమ్లో మెన్షన్ చేసి ఆ యొక్క న్యూస్ లెటర్ లింక్ కూడా మీరు రెజ్యూమ్లో పెట్టారంటే ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించనమాట. సో హెచ్ఆర్కి వేరే ఛాన్స్ ఇవ్వకూడదు మీరు, ఎందుకంటే ఖచ్చితంగా మీ ప్రొఫైల్ చూసినట్టే సెలెక్ట్ చేయాలో లేకపోతే మీకు కాల్ చేయాలనిపించాలో మీరైతే చేయాలన్నమాట. సో ఈ విధంగా చేసినట్టే చాలా ఇంప్రెషన్ అయితే వస్తుంది, మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే చేయడానికి ట్రై చేయండి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చెప్పుకున్నాం కదా, యూఆర్ఎల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఇచ్చుకోండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఏం చెప్తున్నానంటే, మీరు ఒక సర్టిఫికేషన్ చేశారు, మీరు ఏడబ్ల్యూఎస్లో ఒక సర్టిఫికేషన్ చేశారు, లేకపోతే గూగుల్ క్లౌడ్లో ఒక సర్టిఫికేషన్ చేశారు, లేకపోతే ఒక ఎంఎస్ అజూర్లో ఒక సర్టిఫికేషన్ చేశారు. సో ఏదో ఒక సర్టిఫికేషన్ చేశారు, డెవాప్స్లో సంథింగ్ ఒక సర్టిఫికేషన్ చేశారు. మీరు ఏం చేస్తారంటే ఆ సర్టిఫికేట్ని మెన్షన్ చేసి అది యూఆర్ఎల్ ఇవ్వండి అక్కడ. సో ఒకవేళ హెచ్ఆర్ కనుక మీ ప్రొఫైల్కి వచ్చి చూసారు అనుకోండి, చూసిన తర్వాత అది నిజంగా వ్యాలిడ్ సర్టిఫికేటే కాదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి వాళ్ళ లింక్ మీద అయితే క్లిక్ చేసి చూస్తారు అనమాట. ఖచ్చితంగా చూస్తారు. కొంతమంది నిజంగా ఆపర్చునిటీ ఇద్దామని చెప్పి సీరియస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాని మీద క్లిక్ చేసి చూస్తారు అది వ్యాలిడ్గా ఉందా లేదని చెప్పి. మీరు ఏం చేస్తారు, జస్ట్ నేను సర్టిఫికేట్ చేసేసానని చెప్పి జస్ట్ పోస్ట్ చేయకుండా పెట్టండి, లింక్ పెట్టి హెచ్ఆర్కి చెప్పండి, నేను దీని మీద వర్క్ చేశాను, కావాలంటే చూడు, నా యొక్క యూఆర్ఎల్ ఇస్తున్నాను, నేను అక్కడికి వెళ్ళి చూడు అని చెప్పి సర్టిఫికేషన్ లింక్ అయితే పెట్టండి.
సో వాళ్ళకైతే ఒక నమ్మకం కుదురుతుంది మీ మీద. ఓకే, ఇతను ఖచ్చితంగా పని చేశాడు అని చెప్పి. సో నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏమంటే, కుదిరితే మీ కనుక మీరు అఫోర్డ్ చేయగలుగుతారు అంటే మీరైతే లింక్డ్ఇన్ ప్రీమియం అయితే తీసుకోండి. నా ఉద్దేశంలో ఎవరైతే ఇమీడియట్ గా ఒక ఆపర్చునిటీ కావాలి, లేకపోతే మేము కెరీర్ గ్యాప్ తో బాధపడుతున్నాము, మాకైతే ఒక ఆపర్చునిటీ రావడం లేదు అనుకుంటారు, మీరు ఏం చేస్తారంటే అట్లీస్ట్ 1 month పాటు లింక్డ్ఇన్ ప్రీమియం ట్రయల్ వర్షన్ అయినా తీసుకోండి. ఎందుకంటే 29 days 30 days తర్వాత మీరైతే దాన్ని క్యాన్సిల్ చేసేచ్చు, మీకైతే ఎక్స్ట్రా డబ్బులు ఏం పడవు. మీరైతే లింక్డ్ఇన్ ప్రీమియం తీసుకోండి, ఒకసారి వాడండి. వాడి మీరు ఏం చేస్తారంటే, ఎవరైతే ఈ విధంగా రిక్రూటర్స్ ఉంటారో వాళ్ళకైతే మీరు డైరెక్ట్ గా పింగ్ చేయొచ్చు. మీ యొక్క ప్రాబ్లమ్ మీరు స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి మీరు వాళ్ళు డైరెక్ట్ గా పింగ్ చేయొచ్చు. నాకు ఇన్నేళ్ళు కెరీర్ గ్యాప్ ఉంది, లేకపోతే నాకు నెక్స్ట్ వేరే కంపెనీకి వెళ్దాం అనుకుంటున్నాను, మీ యొక్క ఆపర్చునిటీ నేను చూసిన తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇది నా ప్రొఫైల్, ఇది నా యొక్క రెజ్యూమే, ఇది నేను చేసిన అచీవ్మెంట్స్, నాకు వచ్చిన అచీవ్మెంట్స్, నాకు వచ్చిన అప్రిషియేషన్స్ అని చెప్పి మొత్తం అంతా క్యూరేట్ చేసి, ఒక డ్రాఫ్ట్ క్యూరేట్ చేసి వాళ్ళకి మెసేజ్ పంపండి అనమాట. డైరెక్ట్ గా రిక్రూటర్స్ కి మీరు మెసేజ్ పంపండి. సో ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి. మీకు నచ్చిందంటే లింక్డ్ఇన్ ప్రీమియం మళ్ళీ కొనసాగించండి. అది ఆల్మోస్ట్ బేసిక్ వర్షన్ నాకు తెలిసి 2400 ఎంత ఉంటుంది. అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు తీసుకోండి. లేదా ఒక 1 month పాటు మీరైతే ట్రయల్ చేసుకుని, మీకు చాలా డైర్ నీడ్ లో ఉన్నారు, మీకైతే ఖచ్చితంగా మారాలి, డబ్బులు కావాలా, లేకపోతే మాకు జాబ్ కావాలనుకున్న వాళ్ళైతే అట్లీస్ట్ ట్రయల్ వర్షన్ వాడండి ఒక 1 month పాటు. సో ఈ విధంగా మీరు చేశారంటే ఖచ్చితంగా మీ యొక్క జాబ్ సీకింగ్ ప్రాసెస్ అయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అయితే సాధిస్తారన్నమాట. సో ఈ పాయింట్స్ అయితే కొద్దిగా మీకైతే రిలవెంట్ గానే, లేకపోతే మీకు కొద్దిగా నచ్చాయని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉన్నాయి, ఇవి కాకుండా ఇంకా మీరు ఏమైనా చేయగలుగుతారు, ఇంకా మాకు తెలుసు ఇలా చేసిన అయితే సక్సెస్ సాధించమంటే దాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ విధంగా ఎవరైతే జాబ్స్ గురించి చూస్తున్నారో వాళ్ళకైతే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందన పవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.